కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఆగస్టు మాసంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. 6వ స్థానంలో రాహువు, దశమంలో శుక్రబలం చాలా బాగుంది. రవి బలము అనేటువంటిది ప్రత్యేకంగా ఆగస్టు 17వ తారీఖు వరకు బాగుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు కానీ పనులు కానీ వాయిదా వేయకుండా ఆగస్టు 17వ తారీఖు లోపులోనే అయిపోయేలా చూసుకోండి. ప్రత్యేకించి ఈ మాసంలో నూతన వస్త్ర వాహన ఆభరణ యోగాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి యోగం కనబడుతోంది. శత్రువులపైన ఆధిక్యత ప్రదర్శించేటువంటి యోగం కనబడుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే బంధుమిత్రులతో కలగలిసి ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసేటువంటి యోగం కూడా కనబడుతోంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఎలాంటి విభేదాలకి కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. దశమంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. డబ్బులు విపరీతంగా మితిమీరి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం చక్కగా చూసుకోండి. రుణబాధల నుంచి బయటికి రావడానికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ మాసంలో ప్రతి శుక్రవారము కన్యారాశి వాళ్ళు ఆచరించండి. లక్ష్మీ గణపతి హోమం ఆగస్టు మాసంలో చేయించడం వల్ల విపరీతమైనటువంటి ధన వృద్ధి కలుగుతుందన్నమాట వాస్తవము.